అదే పేపర్ వేస్తుంది. నమస్కారం అండి. ఇవాళ స్లేట్ స్కూల్ కర్మన్ ఘాట్ విభాగం వాళ్ళ 15వ వార్షికోత్సవం జరుపుకోవడం జరిగింది. ఈ 15వ వార్షికోత్సవంలో 2 కార్యక్రమాలు చేశారండి. మొదటిది ప్రీ ప్రైమరీ పిల్లలు పర్ఫామ్ చేసిన కార్యక్రమం, దాని పేరు రేసు గుర్రం. పిల్లల్లో ఎలాంటి నైపుణ్యాలు ఉండాలి, వాటి కొరత ఉంటే పిల్లలు ఎలా తయారవుతారు, అవి పాల్గొల్పేందుకు పేరెంట్స్ చేయాల్సిన కృషి ఏమిటి, స్కూల్ గా మేం చేస్తున్న పాటలు ఏమిటి అనే దాని గురించి రేస్ గుర్రం కార్యక్రమం తీర్చిదిద్దాము. అలాగే 2వ కార్యక్రమం హై స్కూల్ పిల్లలు ప్రెజెంట్ చేశారు, దాని పేరు మాయా బజార్. రానున్న రోబో యుగంలో పిల్లల్లో ఎలాంటి స్కిల్స్ ఉండాలి, అప్పుడు ఎలాంటి ఛాలెంజెస్ రాబోతున్నాయి, అంటే ఇప్పటి నుంచి ఒక 20 ఏళ్ల తర్వాత మన పిల్లలు జాబ్ మార్కెట్ లోకి దిగిన తర్వాత ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి, ఆ ఛాలెంజెస్ ని వాళ్ళు ఎలా ఫేస్ చేసి ఆ ఛాలెంజెస్ నుంచి బయటకు వచ్చి గ్లోబల్ ఛాంపియన్స్ గా నిలవాలి అనే దాని గురించే మా ఈ మాయా బజార్ కార్యక్రమం అండి. ఈ ప్రోగ్రామ్ లో మొత్తంగా 1600 పైగా పిల్లలు పార్టిసిపేట్ చేశారు. 800 మందికి పైగా పేరెంట్స్ కూడా ఈ కార్యక్రమాన్ని అప్రిషియేట్ చేయడానికి విచ్చేశారండి. కార్యక్రమం ఎంతో ఘన విజయంగా ఇప్పుడే ముగిసింది. రోబోటిక్స్ క్లాసెస్ ఏమైనా జరుగుతున్నాయి? మా స్కూల్లో రోబోటిక్స్, డేటా సైన్స్, అలాగే కోడింగ్, మెషిన్ లెర్నింగ్ మీద పిల్లలకి క్లాసెస్ ఉంటాయండి. ఒక సబ్జెక్ట్ గా దీన్ని మేము వచ్చే ఏడాది నుంచి ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. 15th యాన్యువల్ డే అండి, 15వ వార్షికోత్సవం. స్టేట్ లో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి మేడం? స్లేట్ వి 8 బ్రాంచ్లు అండి, 9వది వచ్చే ఏడాది స్టార్ట్ చేస్తున్నాం. ఈ ప్రోగ్రామ్ ఇంత గ్రాండ్ సక్సెస్ అయింది, ఏ రకంగా ఫీల్ అవుతున్నారు మీరు అందరూ ఆఫీషియల్స్? పేరెంట్స్ వచ్చారు, పిల్లలు సూపర్ గా పర్ఫామ్ చేశారని పేరెంట్స్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సో ఆబ్వియస్లీ మా హార్డ్ వర్క్ కి అంత అప్రిసియేషన్ రావడం వల్ల మాకందరికి చాలా హ్యాపీగా. ఎన్ని సెంటర్లు పాల్గొన్నారు? స్లేట్ స్కూల్ కర్మన్ ఘాట్ విభాగం, కర్మన్ ఘాట్ బ్రాంచ్. గెస్ట్లు ఎవరు వచ్చారు? మా గెస్ట్లు మా పేరెంట్స్ ఏనండి, మాకు చీఫ్ గెస్ట్ అంటూ ఎవరు ఉండరు. చైర్మన్ గారు ప్రోగ్రామ్ మొదటి నుంచి చివరి దాకా పిల్లలే కండక్ట్ చేస్తారు, టీచర్స్ ఎవరు స్టేజ్ మీదకి రారు. పేరు మేడం? అర్చన, సీనియర్ ఎగ్జిక్యూటివ్. ఓకే మేడం, రాబోయే రోజుల్లో ఇంకా ఎలాంటి అప్డేట్స్ చేయబోతున్నారు? స్లేట్ లో మేము ఎప్పుడు సిస్టమ్ ని వైబ్రెంట్ గా ఉంచుకుంటాము. ఓకే, మన సొసైటీలో జరిగే మార్పులకు అనుగుణంగా మా సిస్టమ్ లో మేము చేంజెస్ చేసి పిల్లల్ని ఎప్పుడు ఫ్యూచరిస్టిక్ లీడర్స్ గా తీర్చిదిద్దడమే మా స్కూల్ యొక్క బేసిక్ ప్రిన్సిపల్. లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించి, ఏఐకి సంబంధించింది మా స్కూల్లో మేము బిలీవ్ చేసేది ఏంటంటే అండి, టెక్నాలజీ అనేది మన చేతిలో ఒక టూల్ లాంటిది. అది మన స్లేవ్, అంటే మన బానిస కావాలే కానీ దానికి మనం బానిస కాకూడదు. సో అలా అవ్వకుండా మా పిల్లల్ని టెక్నాలజీ ఎక్కడ అవసరం, ఎంత అవసరం, ఎలా వాడుకోవాలి అనే దాని మీద ప్రత్యేకంగా మా పిల్లలకి క్లాసెస్ తీసుకుంటాం. మేడం, ఫస్ట్ ఇయర్స్ నుంచి ఇప్పుడు 15 years వరకు నెంబర్ 1 పొజిషన్లో ఉంది స్కూల్, స్లేట్ స్కూల్. అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకొస్తూ వచ్చారు ఇప్పటి వరకు? పేరెంట్స్, టీచర్స్ ఇద్దరు కలిస్తేనే స్టూడెంట్. సో మేము మా పేరెంట్స్ ని అలాగే స్టూడెంట్స్ ని స్లేట్ ఫ్యామిలీగా భావిస్తాం. అంటే మేనేజ్మెంట్ అవనివ్వండి, టీచర్స్ అవనివ్వండి, పేరెంట్స్ అవనివ్వండి, మనందరం సమిష్టిగా కృషి చేస్తేనే రేపటి రోజుల్లో మన పిల్లలు లీడర్స్ గా నిలబడతారు. మేడం, ఫ్యూచర్ లో బ్రాంచెస్ ఇంకా పెంచే అవకాశం ఉందా? మెట్రో సిటీస్ కానివ్వండి, ఇంకా ఇండియా బయట కానివ్వండి? That we'll have to wait and watch it. Inshallah. Okay, thank you. Thank you very much.